సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది అండ్ థర్స్డే డిసెంబర్. ఒకసారి ఓవరాల్గా ఎలా ఉంది అండ్ మన బ్యా గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ ముందుగా ఏడిఆర్స్ అనేది చూసుకున్నట్టయితే ఏడిఆర్స్లో మనం చెక్ చేసుకున్నట్టయితే ఇక్కడ డాక్టర్ రెడ్డీస్ ఓకే నెగిటివ్గా ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ నెగిటివ్గా ఉంది. ఇన్ఫోసిస్, విప్రో, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నీ కూడా నెగిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మన ఇండియన్ ఇండిసెస్ చెక్ చేసాం నిన్నే రాత్రి, అన్నీ కూడా దాదాపు నెగిటివ్గా ఉన్నాయి. పిఎస్సి బ్యాంక్, మెటల్స్, మీడియా అన్నీ కూడా. అండ్ గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. దీంట్లో హోప్ ఆడియో వినిపిస్తుందని చెప్పేసి అనుకుంటున్నాను. రైట్, యా. ఇక్కడ మనకి సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది. దాని తర్వాత ఏషియా మార్కెట్, జపాన్ నెగిటివ్గా ఉంది. హాంకాంగ్, లండన్ అండ్ అక్కడ దాకా అయితే నెగిటివ్గా ఉన్నాయి. దాని తర్వాత మనం చూస్తే రష్యా, యూరప్, ఫ్రాన్స్, యుఎస్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి. జర్మన్ కూడా పాజిటివ్గా ఉంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి గ్లోబల్గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏషియా మార్కెట్ చూసుకున్నట్టయితే ఈ యొక్క జపాన్ నెగిటివ్గా ఉంది అండ్ ఆఫ్ కోర్స్ హాంకాంగ్ కూడా నెగిటివ్గా ఉంది. అదేవిధంగా డౌ జోన్స్ మనం చూసుకున్నట్టయితే కొద్దిగా ఏముందిలే కానీ బాగానే ఉంది. 50-60 పాయింట్స్ పాజిటివ్గా అయితే కనిపిస్తుంది. సో మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది మనకి గ్లోబల్ సెంటిమెంట్గా కనిపిస్తుంది. అండ్ దీన్ని లాస్ట్లో చూద్దాం. ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే మనకి లండన్కి సంబంధించిన సిపిఐ డేటా, కోర్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది నెగిటివ్గా ఉంది. దాని తర్వాత సిబి కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా యూఎస్కి సంబంధించి పాజిటివ్గా ఉంది. యూఎస్ డేటా అనేది పాజిటివ్గా ఉంది. ఎగ్జిస్టింగ్ హోమ్ సేల్స్ కూడా పాజిటివ్గా ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయి ఐ థింక్, అందుకని ప్రెషర్ అనేది పడింది క్రూడ్ ఆయిల్ మీద. ఓకే, సో యాక్చువల్గా నిన్న మార్కెట్ పడిపోవడానికి ఈ కరోనా కొత్త కేసులు, దాని తర్వాత క్రూడ్ ఆయిల్ కూడా నిన్న పెరిగింది ఒక రీసెంట్గా. బట్ అగైన్ కొద్దిగా క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ పెరిగాయి కాబట్టి సో డెఫినెట్గా కొద్దిగా సప్లై అనేది ఎక్కువ అవుతుంది, క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గొచ్చు. అండ్ ఈరోజు విషయానికి చూసుకున్నట్టయితే యూఎస్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రావడం జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ డేటా ఇది. అండ్ దాని తర్వాత జాబ్లెస్ క్లైమ్స్, నిరుద్యోగ భృతికి ఎలా అప్లై చేసుకున్నారు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ డేటా యూఎస్కి సంబంధించి. దాని తర్వాత ఫిలడెల్ఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా కూడా రావడం జరుగుతుంది. ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్. ఈవినింగ్ 7 o'clockకి ఈ యొక్క డేటా అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇక మనకి ఎఫ్ఐఎస్డిఐస్ డేటా అనేది అబ్జర్వ్ చేసుకుంటే వీళ్ళు ఏం చేశారు, క్యాష్ మార్కెట్లో ఎఫ్ఐఎస్ 1321 కోట్లు క్యాష్ మార్కెట్లో సెల్ చేశారు. డిఐఎస్ 4754 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. ఓకే, వెరీ అగ్రెసివ్ బయింగ్ డిఐఎస్ నుంచి. బట్ ఎఫ్ఐఎస్ నుంచి కొద్దిగా సెల్లింగ్, అంటే రీసెంట్గా వాళ్ళు కూడా 1000 కోట్లలో బై చేస్తున్నారు. బట్ కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ అక్కడ నుంచి కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే నిఫ్టీలోనేమో లాంగ్ ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఉన్నారు. ఇది వచ్చేసరికి నిఫ్టీలో 594 కోట్లు లాంగ్ ఉన్నారు, బ్యాంక్ నిఫ్టీలో లాంగ్ ఉన్నారు. అదర్స్లో 26 crores లాంగ్ ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇండెక్స్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 1639 కోట్లు వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటంటే లాంగ్ ఉన్నట్టు డేటా అనేది మనకు చూపిస్తుంది. సో ప్రాబబ్లీ స్టాక్స్ షార్ట్ చేసి ఈ యొక్క ఫీచర్స్ బై చేశారేమో, దట్ మే బీ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. ఓవరాల్గా మనం చూసుకుంటే ఎక్కువగా పుట్స్ బై చేసినట్టు చూపిస్తుంది ఆప్షన్స్ డేటా అనేది చూస్తే, ఎఫ్ఐఎస్ డేటా. దీన్ని మనం లాస్ట్లో చూద్దాం. ఇక రీసెంట్గా మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం, ఇక్కడ లాంగ్ బిల్డప్ ఉంది. దాని తర్వాత వెంటనే షార్ట్ కవరింగ్, అన్వైండింగ్, ఎవరైతే లాంగ్ ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు చూపిస్తుంది. అంతే, షార్ట్ బిల్డప్ అయితే ఇంకా మనకి అప్డేట్ అవ్వలేదు. ప్రస్తుతం ఉన్న డేటా ప్రకారం ఆల్రెడీ లాంగ్ ఉన్నారు, వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అది జరిగినట్టు మాత్రం ఇక్కడ డేటా అనేది చెప్తూ ఉంది. ఓకే, దాని తర్వాత దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. నిన్న ఇంటెన్సివ్గా మార్కెట్ అనేది ఫాల్ జరిగింది. షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తుంది ఎక్కువగా. అండ్ 35% కనిపిస్తుంది. అంటే సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్, అంటే వెరీ అగ్రెసివ్గా 48% అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మనకైతే లాంగ్ బిల్డప్ అనేది కనిపించట్లేదు. ఎనీ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకోగలగాలి.
బ్రాడర్ సెన్స్‌లో ఒక రకంగా చెప్పాలి అంటూ కూడా లాంగ్ సైడ్ అయితే ఎవరు కూడా యాడ్ చేయలేదు. అంటే కొంతమంది ఫ్యూచర్స్ బై చేస్తారు కదా లాంగ్ సైడు. అట్లా ఇక్కడంతా షార్ట్ బిల్డప్, ఇది షార్ట్ బిల్డప్ అండ్ లాంగ్ అన్వైండింగ్. ఎవరైనా లాంగ్ ఉంటే ప్రాఫిట్లో ఉన్న వాళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యారు ప్రస్తుతానికి. అండ్ అగ్రెసివ్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది కూడా కనిపిస్తుంది. ఓవరాల్ బ్రాడర్ సెన్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎక్కడో కూడా లాంగ్ ఆపర్చునిటీ తీసుకున్నట్టు కనిపించట్లేదు. 5 డేస్ డేటాలో షార్ట్ బిల్డప్, సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ అనేది ఇంక్రీజ్ అయింది. ప్రీవియస్గా మనం చూసినప్పుడు అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి. 1, 2 కొద్దిగా సెక్టార్ పార్షియల్గా కొంత షార్ట్ బిల్డప్ ఉంది, కానీ ఈసారి కొద్దిగా ఇంక్రీజ్ అయింది 5 డేస్లో. ఇంకా 1 డే అయితే మనకి సిగ్నిఫికెంట్గా హెవీగా ఈ యొక్క షార్ట్ బిల్డప్ అనేది చూపిస్తూ ఉంది. నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది చూస్తే ఓఎన్జీసీ, టాటా కన్స్యూమర్ అండ్ బ్రిటానియా మాత్రం అట్లా పాజిటివ్గా ఉన్నాయి. అదాని పోర్ట్స్, అదాని ఎంటర్ప్రైజెస్, యూపీఎల్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్ ఇవన్నీ కూడా అగ్రెసివ్గా పడిపోయినాయి. దాదాపుగా 90% స్టాక్, 90 అనుకుందామా, 90 దగ్గర దగ్గర మనకి అన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి. సో ఇట్స్ వెరీ బ్యాడ్ డే ఫర్ ఇండియన్ మార్కెట్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంత అగ్రెసివ్ సెల్లింగ్ జరిగింది కాబట్టి ప్రాబబుల్ ఏంటంటే ఈరోజు ప్రాబబుల్ గ్యాప్ డౌన్ అవ్వచ్చు. ఆ గ్యాప్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఏదన్నా వెంటనే రికవరీ కూడా జరగవచ్చు. చూద్దాం. స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నవి ఈ యొక్క స్టాక్స్ అనేది, వీటిలో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. అండ్ కొత్తగా బ్యాన్ లిస్ట్లోకి యాడ్ అయినాయి అండ్ బ్యాన్ లిస్ట్లో ఉన్నవి బయటకు వచ్చినాయి, హిందుస్థాన్ కాపర్ అండ్ ఇండియా సెమ్ అనేది. సో వీటిలో మనం ట్రేడ్ చేసుకోవచ్చు ఫీచర్ అండ్ ఆప్షన్స్. అండ్ అగైన్ క్యాష్ మార్కెట్లో మనం ట్రేడ్ అయితే చేయొచ్చు. ఇక టాప్ వాల్యూమ్ గెయినర్స్ ఇవి. బట్ అగైన్ ఏంటంటే ప్రస్తుతం మనకి మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి లాంగ్ సైడ్ అయితే ప్రస్తుతం హోల్డ్ చేయాల్సి ఉంటుంది, చూడాల్సి ఉంటుంది లాంగ్ సైడ్ తీసుకునేటప్పుడు. ఇక్కడ షార్ట్ సైడ్ ఏదన్నా దీంట్లో కానీ సెటప్ కానీ డెవలప్ అయిందంటే, ఎందుకంటే హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంది కాబట్టి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇక ఒకసారి నిఫ్టీ ఓవర్వ్యూ అనేది తీసుకుందాం. ఈరోజు ఎక్స్పైరీ ఉంది. సో 21,500 ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్గా కాల్ సెల్లింగ్ చేసి పెట్టారు ప్రస్తుతం అయితే. చూడండి ప్రతి టవర్ కూడా కాల్ రిప్రజెంటేషన్. అండ్ మనకు కొద్దిగా సపోర్ట్ 21,000, ఎందుకంటే ఇది రౌండ్ నెంబర్ కూడాను. బట్ అంత సిగ్నిఫికెంట్గా లేదు కానీ బట్ దేర్ 20,800 కానీ 21,000 కానీ కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. ఆ బ్రాడర్ సెన్స్ అనేది మనం తీసుకున్నట్టయితే నిన్న ఒక రకంగా అగ్రెసివ్గానే కాల్స్ సెల్లింగ్ చేసినట్టు డేటా చూపిస్తుంది, ఎందుకంటే హ్యూజ్ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. జనరల్గా మనకి ఎక్స్పైరీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే రెండు వైపులా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, దాదాపుగా కొద్దిగా ఉంటుంది కానీ డిఫరెన్స్ 25% అట్లాగా మ్యాక్స్. బట్ ఇదైతే 50% పైన డిఫరెన్స్ అనేది సజెస్ట్ చేస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఎక్స్పైరీ అయింది. ప్రస్తుతానికి 48,000ని సిగ్నిఫికెంట్గా అయితే సెల్ చేసి పెట్టారు. ఓకే, సపోర్ట్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. 47,000 రౌండ్ నెంబర్ కాబట్టి కొద్దిగా అక్కడ జరిగింది సెల్లింగ్. ఓవరాల్గా బ్రాడర్ సెన్స్లో మనం చూసుకున్నట్టయితే కాల్స్ సెల్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి అది బ్యాంక్ నిఫ్టీ, ఇది ఫిన్ నిఫ్టీ వచ్చేసరికి మనకి 21,000 దగ్గర అయితే సిగ్నిఫికెంట్ సపోర్ట్ చూపిస్తున్నారు. అండ్ కొద్దిగా ఇందమానికి వెళ్ళి కూడా పుట్స్, అంటే ఫిన్ నిఫ్టీ మీద స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్ ఉందో ఏమో తెలియదు, కానీ వీళ్ళైతే కొద్దిగా సపోర్ట్ అనేది స్ట్రాంగ్గానే బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఎనీహౌ 21,600 రెసిస్టెన్స్. ఇన్ ఏ బ్రాడర్ సెన్స్ మనం తీసుకున్నట్లయితే స్టిల్ కొంత బేరిష్ సెంటిమెంట్ అనేది ఉందన్నమాట ఫిన్ నిఫ్టీలో కూడా. ఇక మిడ్ క్యాప్ విషయానికి వస్తే రేపు ఎక్స్పైరీ ఉంది మిడ్ క్యాప్ 21, ఇక 10,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ కనిపిస్తుంది. బట్ కొద్దిగా దూరంగా వెళ్ళారు మిడ్ క్యాప్ సెల్ చేసేవాళ్ళు, దూరంగా వెళ్ళారు. ప్రాబబ్లీ ఎక్స్ట్రీమ్ బుల్లిష్గా ఉంది కాబట్టి ఏదైనా ఎనీ మూమెంట్ రికవర్ అవుతుంది అనుకున్నారేమో. అండ్ బ్రాడర్ సెన్స్ అనేది చూసుకున్నట్టయితే సెల్ చేశారు కానీ కొద్దిగా దూరంగా ఓటీఎంకి వెళ్ళి సెల్ చేసినట్టు డేటా అనేది చెప్తుంది. ఓవరాల్గా మనం చూసుకున్నట్టయితే స్టిల్ దీంట్లో కూడా కొంత బేరిష్ పొజిషన్స్ అనేది బిల్డప్ చేసినట్టు చూపిస్తుంది. రైట్, ఇంకొకసారి ఈరోజు ఎక్స్పైరీ ఉంది కాబట్టి నిఫ్టీ గురించి మనం మాట్లాడుకుందాం. ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకుంటే కరెంట్ వీక్ పెడదామా, కరెంట్ వీక్కి వెళ్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిల్డప్ అయింది అనేది దాని విషయానికి వస్తే 21,500. ఓకే, సో 21,500 దగ్గర అఫ్కోర్స్ 600 రెసిస్టెన్స్ హారిజెంటల్గా. బట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి 21,500 దాటదు ఈరోజు అనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. ఎందుకంటే 1.71 crore
ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ చేసి పెట్టారనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా డిఫరెంట్ లెవెల్స్‌లో ఉన్నారు. ఇక 22,000 అయితే మేబీ ప్రీమియమ్స్ చాలా లెస్‌గా ఉంటాయి ఈరోజు ఎక్స్‌పైరీ కాబట్టి. బట్ స్టిల్ ఆహ్, ఫ్రీ మనీ అనుకోవచ్చు 22,000 రావటం అనేది. ఇది ఇంపాసిబుల్. ఓకే. ఎనీథింగ్ పాసిబుల్ బట్ ఇంపాసిబుల్ అనేది ఇస్ ద హైయెస్ట్ ప్రాబబిలిటీ కాబట్టి 22,000 కూడా అగ్రెసివ్‌గా రాశారు. అండ్ 21,600 కూడా సిగ్నిఫికెంట్ సెల్లింగ్ అయితే చేశారు కాల్ సైడ్. సో, మనకి సపోర్ట్ ఏమో ఇక్కడ 21,000 దగ్గర చూపిస్తుంది ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్‌లో. ఆఫ్‌కోర్స్ ఈ నంబర్స్ అనేవి మారతాయి. బట్ బిగ్గర్ కాంటెక్స్ట్ అనేది మనం చూస్తే 21,500, 21,000 ఇన్ బిట్వీన్ ఏదన్నా ఎక్స్‌పైరీ పాసిబుల్ ఉంటదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఓకే. ఈవెన్ కొద్దిగా దగ్గరకు కూడా రావచ్చేమో. ఎందుకంటే అంత సెంటిమెంట్ బుల్లిష్‌గా లేదు కాబట్టి. ఓకే. డౌన్ సైడు 21,400 అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఎంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అవుతుంది మార్కెట్‌లో. అన్‌సర్టెనిటీ అనేది పెరుగుతుంది. ఐవీ రైజ్ అవుతుందంటే మనకి ఇక్కడ ఆహ్, ఇం ఆప్షన్ ప్రీమియమ్స్ రైజ్ అవుతున్నాయి. అన్‌సర్టెనిటీ అంటే ఎక్కువగా ఐవీ రైజ్ అవుతుందంటే మార్కెట్ ఫాలో అవుతూ ఉంటదనమాట. ఫాలో అయ్యేటప్పుడే రైజ్ అవుతది ఎక్కువగా జనరల్ కేసెస్‌లో. బట్ కంటిన్యూయస్‌గా రైజ్ అవుతుంది. సో, సంథింగ్ ఇంట్రెస్టింగ్. అండ్ యూఎస్ మార్కెట్స్ నిన్న బాగున్నాయి. అండ్ సడన్‌గా సిగ్నిఫికెంట్ డ్రాప్ అయితే జరిగింది. 37,650 దగ్గర. రైట్. ఓకే. ఫైన్. సిగ్నిఫికెంట్ క్యాండిల్ ఇది. కైండ్ ఆఫ్ బేరిష్ ఎంగల్ఫింగ్. సో, మేబీ కొద్దిగా రిట్రేస్‌మెంట్ కూడా తీసుకోవచ్చు. బ్రాడర్ సెన్స్‌లో మనం తీసుకున్నట్టయితే కొంత స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ డాలర్ ఇండెక్స్ మనం ట్రాక్ చేస్తున్నాం రీసెంట్‌గా. ఓకే. సో, ఇక్కడ డాలర్ ఇండెక్స్ అనేది చూసుకున్నట్టయితే ఒక కాంట్రాక్షన్ జరుగుతుంది చూడండి. ప్రీవియస్‌గా మనకి లో క్రియేట్ చేసింది. బట్ లోని బ్రేక్ చేయలేదు. ఆఫ్‌కోర్స్ ఈ హై బ్రేక్‌ఔట్ అయితే దెన్ మన షార్ట్ టర్మ్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ స్ట్రెంత్ తీసుకున్నట్టు కన్సిడర్ చేసుకుంటాం. బట్ కాంట్రాక్షన్ జరుగుతుంది చూడండి. డ్రాప్ అయింది. దాని తర్వాత మళ్ళీ రికవర్ అయింది. ఇక్కడిక్కడే కాంట్రాక్షన్ జరుగుతుంది. ఒక రకంగా కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అనుకోవచ్చు. స్మాల్ ఫ్లాగ్ ఫార్మేషన్ అయితే కనిపిస్తుంది. ఓకే. ఎటు సైడ్ బ్రేక్‌ఔట్ అవుతదనేది చూడాలి. యాహ్! ఇది పాజిటివ్‌గా ఉందంటే మన ఎమర్జింగ్ మార్కెట్స్ మీద కొంత ప్రెషర్ ఉంటది. ఇది బిగ్గర్ కాంటెక్స్ట్‌లో తీసుకుంటాం. సో, ప్రస్తుతం అయితే అంత అగ్రెసివ్ బుల్లిష్ లేదు. అంత అగ్రెసివ్ బేరిష్‌నెస్ కూడా కనిపించట్లేదు. ఆహ్, ఇంకా ఇది నిఫ్టీ మిడ్ క్యాప్. సో, ప్రస్తుతం అయితే వీక్‌గానే ఉంది యాస్ పర్ దట్. నిఫ్టీ ఫినాన్స్ అండ్ సెన్సెక్స్. ఆ! సెన్సెక్స్ మనకి ఇక్కడ సపోర్ట్ పాయింట్ కనిపిస్తుంది 70,000 దగ్గర. చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆఫ్ కోర్స్ కొద్దిగా వీక్‌గానే ఉంది యాస్ పర్ ద బిగ్ క్యాండిల్. అండ్ నిఫ్టీ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి 21,150 దగ్గర ఉన్నాం కదా. మన గిఫ్ట్ నిఫ్టీ అనేది చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీలో ఏం జరిగిందని చెప్పేసి. గిఫ్ట్ నిఫ్టీ మనం అబ్జర్వ్ చేస్తే వెరీ బేరిష్ క్యాండిల్ జరిగింది. బట్ ఈరోజు ఏం జరిగిందంటే ప్రీవియస్‌గా కొంచెం ఓవర్ సోల్డ్ లెవెల్‌కెళ్లారు. నిన్న క్లోజింగ్ మిడ్‌నైట్ జరిగింది కదా ఇది. ఇక్కడ దాకా వెళ్లారు. బట్ గ్యాప్ అప్ డౌన్ అయింది. చూడండి. ఇక్కడ క్లోజింగ్ అయింది. బట్ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి పైకెళ్తున్నాడు. అర్థమవుతుందా? మనం చూసే సమయానికి గ్యాప్ డౌన్ జరిగి పైకెళ్తూ ఉన్నాడు. ఆల్రెడీ రికవర్ చేశాడు. సో, ప్రస్తుతానికి మనం చూస్తే 73 పాయింట్లు ఇంకా స్టిల్ నెగెటివ్‌గా ఉంది ప్రీవియస్ క్లోజింగ్ ప్రైస్‌తో కంపేర్ చేస్తే. సో, ఒకసారి చూద్దాం. 21,144 21,144 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ మన నిఫ్టీ వచ్చేసరికి 21,150 దగ్గర క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ సేమ్‌గా ఉన్నాయి కదా. బట్ దీనికి మధ్యలో ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో, ప్రాబబ్లీ 100 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. ఓకే. సో, బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం గ్యాప్ డౌన్ అనేది ఎక్స్‌పెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈక్వల్‌గా ఉన్నాయి కదా. మనం ఎందుకు గ్యాప్ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటే యాక్చువల్‌గా దేర్ ఈజ్ ఆర్బిటరీ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం ఎగ్జాక్ట్‌గా మాట్లాడితే 100 పాయింట్స్ గ్యాప్ అప్ అవ్వాలనుకోండి. మనది అంత గ్యాప్ అప్ అవ్వట్లేదు. ఓ 30 పాయింట్స్, 20 పాయింట్స్ అవుతుందనమాట. అంటే డెఫినెట్‌గా 70, 80 పాయింట్స్ ఆర్బిటరీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. రైట్. సో, ప్రస్తుతానికి మనకి గ్యాప్ డౌను లేదా మ్యాక్స్ ఫ్లాట్ ఇంకా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతకుమించి పెద్దగా గ్యాప్ అప్ అయితే ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ ప్రకారం మనం ఎక్స్‌పెక్ట్ అయితే చేసుకోలేం. రైట్. టెక్నికల్‌గా మనకి ఇండికేటర్ స్టిల్ స్ట్రాంగ్ బై సజెస్ట్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీలో కూడా స్టిల్ స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ
ఇది గూడా అంటే షిఫ్ట్ అనేది కనిపిస్తుందనమాట. లైక్ అవర్లీ టైమ్ 30 మినిట్స్‌లో స్ట్రాంగ్ సెల్‌కొచ్చింది. 15 మినిట్స్‌లో స్ట్రాంగ్ సెల్‌కొచ్చింది. 5 మినిట్స్‌లో స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తుంది. సో, డైలీలో బుల్లిష్ ఉంది. బట్ షిఫ్టింగ్ అనేది జరుగుతుందని జెప్పేసి ఇక్కడ ఒకటి అర్థమవుతుంది. ఇది మల్టీ టైమ్ ఫ్రేమ్ అనాలిసిస్‌లో. ఓకే. సో, యాహ్! ప్రస్తుతం కాంటెక్స్ట్ అనేది బేరిష్‌గానే వెళదాం. ఎవ్రీ రైజ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఆపర్చునిటీ వస్తే సెల్లింగ్ తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఓకే. ఎనీ డౌట్స్? ఓకే. ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. ఓకే. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.